ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాడులు, ధ్వంసాలు, మనుషుల్ని మర్డర్లు చేయటం, నిర్దాక్షిణ్యంగా పోలీసులు చూస్తుండగా మనుషుల మీద దాడి చేయడం జరిగింది. మరి మనుషుల్ని మర్డర్ చేయడం జరిగింది, హత్యలు చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. ఈనాడు అంబేద్కర్ గారి స్మృతివనం మీదే కూడా దాడి చేయడం అక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారము అక్కడ పోలీసులు ఉన్నారు, అక్కడ సిబ్బంది అంతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని లైట్లు ఆఫ్ చేసి ధ్వంసం చేసి, ఈ విషయం తెలిసి ప్రెస్ వారికి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా ఫోన్లు లాక్కున్న పరిస్థితులు ఉన్నాయని అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి అందరూ తెలిసి శ్రేణులందరూ వచ్చేటప్పటికి పారిపోయారు. కానీ లేకపోతే మొత్తం మనం కూడా ధ్వంసం చేసే పరిస్థితులు, అంబేద్కర్ గారి విగ్రహం మీద కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయేమో అనేది అందరికీ కూడా భయాందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వారిని వెంటనే శిక్ష పడే విధంగా చేయాలి. ఈ దాడి మీద ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి స్మృతి వనంలో అడుగు పెట్టడమే కాదు, దురుద్దేశంతో అడుగు పెట్టిన వాళ్ళని, అక్కడ ఇసుక రేణువు ముట్టుకున్నా, ఒక్క ఇటుక ముట్టుకున్నా కూడా ఆ స్మృతివనాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళినంతే లెక్క. అంత పవిత్రమైన ప్రాంతంలో ఆ విధమైన దుశ్చర్యలకి పాల్పడటం అనేది చాలా చాలా దుస్సంఘటన. ఇది మేము మరొకసారి అందరూ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏవైతే ధ్వంసమయ్యాయో వాటిని అన్నిటినీ కూడా తక్షణం నిర్మించి యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని పవిత్రంగా అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాన్ని అంతా కూడా అందరికీ అందుబాటులో పవిత్రంగా ఉండేలాగా చేయాలని చెప్పి మేము అందరం తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, పిఠాపురం నియోజకవర్గం తరఫున మేమందరం ఈ దాడిని ఖండిస్తూ తీవ్రమైన నిరసనని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు దాకా గత 30 సంవత్సరాలుగా, గత 1990 నుంచి ఇప్పటి దాకా ఎప్పుడు మన 15 ఆగస్టు పండుగ జరపడానికి ఇప్పుడు దాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు. చాలా నామకే వాస్తే నామమాత్రంగా ప్రతి పంచాయతీకి, చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. ఒకవైపు ఏమో గాంధీ గారి కళల కన్నా పల్లెలు పట్టుకొమ్మలు అంటూ ఉంటాం, గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం. కానీ ఎన్నికల్లో నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఈ రివ్యూ మీటింగ్స్ లో మాకు తేలింది ఏంటంటే 100 రూపాయలకి 250 రూపాయలకి 13,326 పంచాయతీల్లో ఏం చేయగలరు? మేము ఒకటే ఆదేశించాను, రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి. గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి. 1994లో ఇచ్చిన జీవో 100 రూపాయలు, 250 రూపాయలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి, 2 గణతంత్ర దినోత్సవానికి, వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటి దాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండగలకి, జెండా వందనం పండుగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా, గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా, సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగానే నిర్ణయం చేశాం.